రాష్ట్రానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టుబడుల వరద పారుతుంది. యువతకు భారీ ఎత్తున ఉద్యోగాలు కల్పించడానికైతే అవకాశం ఏర్పడుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో అనేక భారీ పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్నారు. మౌలికంగా అంగీకారాలు కూడా జరిగాయి. కొన్ని చోట్ల పనులు కూడా ప్రారంభించడానికి రంగం సిద్ధమైంది. 2 ఏళ్ల నుంచి 3 ఏళ్లలోపు దాదాపు పనులన్నీ కూడా పూర్తి చేసుకుని ఉపాధి కల్పించాలని ఎంఓయూలు కూడా చేసుకోవడం జరుగుతుంది. అయితే తాజాగా మరొక 2 కంపెనీలు వచ్చాయి. ఇప్పటికే 40,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు టాటా పవర్ అగ్రిమెంట్ అయితే చేసుకుంది. 1,40,000 కోట్ల పెట్టుబడి, భారీ పెట్టుబడి, 1,40,000 కోట్ల పెట్టుబడి పెట్టడానికి అర్సెల్ మిట్టల్ అయితే ఆల్రెడీ ఇప్పటికే ఒప్పందం చేసుకుంది. 65,000 కోట్లతో పెట్టుబడి పెట్టడానికి ఆల్రెడీ రిలయన్స్ ఒప్పందం చేసుకుంది. మరొక 60,000 కోట్లతో కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఆయిల్ రిఫైనరీకి దాదాపుగా మార్గం సుగమమైంది. 10,000 ఉద్యోగాలతో ఇప్పటికే కల్పిస్తామని టీసీఎస్ అంగీకారం కూడా కుదుర్చుకుంది. ఇప్పుడు తాజాగా రాష్ట్రాన్ని ఇన్నోవేషన్ హబ్గా మార్చడం కోసం మరొక ముందడుగైతే వేశారు. ఫిజిక్స్ వాలా, ఫిజిక్స్ వాలా అనే అమెజాన్తో కనెక్ట్ అయి ఉన్నటువంటి ఒక కంపెనీతో అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఒక ఇన్నోవేషన్ యూనివర్సిటీని ఆంధ్రప్రదేశ్లో అయితే ఏర్పాటు చేయబోతున్నారు. దాదాపుగా 1,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఇదైతే ఆంధ్రప్రదేశ్లోకి రాబోతుంది. ఇక దీంతో పాటు మరొక ఒప్పందం కూడా జరిగింది. అదేమో ఓర్వకల్లు, కర్నూలులోని ఓర్వకల్లులో 14,000 కోట్ల పెట్టుబడి పెట్టడానికి కూడా ఒక జపాన్కి చెందిన సంస్థతో పాటు మన భారతదేశ కంపెనీ భాగస్వామ్యంతో అయితే మరొక ఒప్పందం అయితే కుదిరింది. ఆ ఒప్పందం కూడా దాదాపుగా 3 ఏళ్లలో ఒప్పందం అంటే మొత్తం కూడా పూర్తి చేయాలని చెప్పి చెప్పడం కూడా జరిగింది. దీంతో పాటు విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావడం కోసం టోనీ బ్లేయర్ కంపెనీతో కూడా ఒక అంగీకారం అయితే కుదరటం జరిగింది. మీకు గతంలో టోనీ బ్లేయర్ని ముఖేష్ అంబానీ ఇంట్లో ఒక వివాహం సందర్భంగా వెళ్ళినప్పుడు అక్కడ టోనీ బ్లేయర్ని నారా లోకేష్ గారు కలవటం జరిగింది. అప్పుడే టోనీ బ్లేయర్ గారితో మాట్లాడారు. సో ఆ సందర్భంగా ఇప్పుడు టోనీ బ్లేయర్ అనేది విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం కోసం దాదాపుగా 40 దేశాలలో పనిచేస్తుంది. 40 దేశాలలో 100కు పైగా సంస్థలతో టైఅప్ అయ్యి టోనీ బ్లేయర్ సంస్థ అయితే పనిచేస్తుంది. సో ఇప్పుడు అలాంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒప్పందం చేసుకోవడం అనేది ఖచ్చితంగా సుపరిణామం. ప్రస్తుత విద్యా వ్యవస్థలో రావాల్సిన మార్పులేంటి, విద్యా వ్యవస్థకి అంటే బయట పోటీ ప్రపంచానికి ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా వ్యవస్థకు మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి, ఇతర దేశాలతో పోలిస్తే ఎక్కడ ల్యాగ్ ఉంది, మన విద్యార్థులకు ఎటువంటి సిస్టమ్ అయితే కరెక్ట్గా సెట్ అవుతుంది, ఇలాంటి అనేక అంశాల మీద పరిశోధనలు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అయితే నివేదిక ఇస్తారు. దాని ఆధారంగా విద్యా వ్యవస్థలో మార్పులు చేయడానికి కూడా అవకాశం ఏర్పడుతుందని చెప్పి నారా లోకేష్ అయితే చెప్పడం జరిగింది. మొత్తంగా గతంలో అన్ని దాడులు దౌర్జన్యాలు మాత్రమే చూసేవాళ్ళం, లేదా పారిపోయిన కంపెనీల గురించి వినేవాళ్ళం. బట్ మొదటిసారి కూటమి వచ్చిన తరువాత ప్రతిరోజు కూడా ఏదో ఒక మూల ఈ పెట్టుబడులకు సంబంధించి న్యూస్ వస్తూనే ఉంది. సాధారణంగా ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నదాన్ని కూడా 1,000 కోట్ల పెట్టుబడి పెట్టే కంపెనీల గురించి. బట్ చిన్న చిన్న పెట్టుబడులు పెట్టడానికి కూడా చాలా కంపెనీలు వస్తూనే ఉన్నాయి, వాటితో ఒప్పందాలు చేసుకుంటూనే ఉన్నారు. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో, బాబు గారి బ్రాండ్ ఇమేజ్ ఉందో, దాంతో ఆటోమేటిక్గా పెట్టుబడులు అనేవి రావడం జరిగింది. ఇటీవల ఈ పెట్టుబడుల అంశం మీద తెలంగాణ నేతలు కూడా కొంతమంది స్పందించినటువంటి పరిస్థితి. చాలామంది భయపడిపోతున్నారు, ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు తరలిపోతున్నాయని. అలాంటి భయమే వద్దు, ఎక్కడికి తరలిపోవని చెప్పి ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ బట్ వాళ్ళకి విషయం తెలుసు, తెలంగాణ నుంచి ఆల్రెడీ ఆ కదలిక అనేది మొదలైంది. అమరావతి భవిష్యత్తులో ఎలా రూపుదిద్దుకోబోతుంది అనేది వాళ్ళకు ఒక అవగాహన ఉంది. అందులో ముఖ్యంగా చంద్రబాబు గారి మీద నమ్మకం. ఆయన ఒకసారి తలుచుకుంటే అసాధ్యాన్ని సైతం సాధ్యం చేయగల శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన మీద నమ్మకంతో ఆంధ్రప్రదేశ్ వైపు అయితే చూస్తున్నమాట వాస్తవం. మొత్తంగా రాష్ట్రానికి భారీ ఎత్తున అయితే పెట్టుబడులు వస్తూనే ఉన్నాయి. నిన్న పెట్టుబడులకు సంబంధించి ఎంఓయూలు ప్రభుత్వ అధికారులతో పాటు ఆయా సంస్థల ప్రతినిధులు ఎంఓయూలు కుదుర్చుకుంటున్నటువంటి ఫోటోనైతే మనం ఇక్కడ చూడొచ్చు. ఈ చిత్రంలో నారా లోకేష్ గారు కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన వార్తలు అయితే వచ్చాయి, ఒకసారి చూద్దాం. ఏపీ అంటే ఏఐ అంటే భవిష్యత్తులో ఏపీ అంటేనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చాలనే ఒక లక్ష్యంతో పనిచేస్తుంది. గతంలో చంద్రబాబు గారు కూడా అదే చెప్పారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, డీప్ టెక్ కానివ్వండి, వీటి మీద
విస్తృతంగా పరిశోధనలు జరగాలి, అలాంటివి రాష్ట్రానికి కూడా అలాంటి వాటికి సంబంధించి పెట్టుబడులు ఎక్కువ రావాలని చెప్పి గతంలో చంద్రబాబు గారు కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఆధునిక సాంకేతికత వినియోగంపై ప్రభుత్వం దృష్టి, ఫిజిక్స్ వాలా సహకారంతో రాష్ట్రంలో ఇన్నోవా విశ్వవిద్యాలయం. సో ఈ ఫిజిక్స్ వాలా అనే ఒక సంస్థతో అయితే ఒప్పందం అయితే చేసుకోవడం జరిగింది. ఇది అమెజాన్ వెబ్తో కలిసి ఆల్రెడీ ఎడ్యుటెక్ కంపెనీ అమెజాన్ వెబ్తో దీనికి ఫిజిక్స్ వాలాకి టైఅప్ ఉంది. సో అమెజాన్ వెబ్తో కలిసి ఫిజిక్స్ వాలా అనేది రాష్ట్రంలో ఒక ఇన్నోవేషన్ యూనివర్సిటీని ప్రత్యేకించి, అంటే ఇక్కడ దీనికి సంబంధించి కోర్సులు ప్రవేశపెడతారు. ఖచ్చితంగా అక్కడ విద్యార్థులు చదువుకోవచ్చు, ప్లస్ అక్కడ పరిశోధనలు కూడా జరుగుతాయి. సో దానికి సంబంధించి ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి అయితే రంగం సిద్ధం చేశారు. ఉన్నత విద్య ఆధునీకరణకు TBITతో అంటే టోనీ బ్లేయర్కు చెందినటువంటి ఒక సంస్థతో కూడా ఒప్పందం చేసుకున్నారు. మంత్రి లోకేష్ సమక్షంలో కీలక ఒప్పందాలని చెప్పి రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో డీప్ టెక్ అభివృద్ధి చేయడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 2 ప్రధాన సంస్థలతో కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. ఒకటి ఫిజిక్స్ వాలా, PW అంటారు దాన్ని. ఎడ్యుటెక్ కంపెనీ తన పరిశ్రమ భాగస్వామి అయిన అమెజాన్ వెబ్తో కలిసి ఏపీలో కృత్రిమ మేధ ఫోకస్డ్ ఫస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ IOE అంటారు దీన్ని, ఇన్నోవేషన్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకైతే ముందుకొచ్చింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కూడా కుదుర్చుకోవడం జరిగింది. ఇదే సమయంలో ఏపీలో ఉన్నత విద్యను ఆధునీకరించేందుకు టోనీ బ్లేర్ ఇన్స్టిట్యూట్తో మరొక ఒప్పందం అయితే చేసుకుంది. ఈ రెండు కూడా ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో అయితే జరగడం జరిగింది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న ఇన్నోవేషన్ విశ్వవిద్యాలయం సంబంధించి అకాడమిక్ ఎక్సలెన్స్, ఇన్నోవేషన్ ఏకీకృతం చేసే దిశగా పనిచేస్తుందని చెప్పారు. ఇది లోకల్గా దీన్ని ఏర్పాటు చేయటం వల్ల యువతకు కూడా ఉపాధి లభించడంతో పాటు ఏదైతే ఈ యూనివర్సిటీ ఏర్పాటు చేశారో దీనివల్ల విద్య కూడా నడిపిస్తుంది. అలాగే పరిశోధనలు అనేవి మన రాష్ట్రంలో జరుగుతుంటే ఖచ్చితంగా అది మన రాష్ట్రానికి ప్రయోజనకరంగా ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని మరికొన్ని రావటానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. సో అదే విషయాన్ని అయితే చెప్పడం జరిగింది. ఈ 1000 కోట్ల పెట్టుబడి ఇన్నోవేషన్ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు దాదాపుగా 1000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టబోతున్నట్టుగా ఫిజిక్స్ వాలా వ్యవస్థాపకుడు అలాగే CEO అయినటువంటి అలక్ పాండే అయితే నిన్న చెప్పినట్టుగా తెలుస్తుంది. కృత్రిమ మేధాలో ఏపీ యువతను నెంబర్ 1గా తీర్చిదిద్దాలన్న ఆలోచనకు అనుగుణంగానే ఒప్పందాలు జరిగాయని పేర్కొన్నారు. పరిశ్రమల డిమాండు ప్రమాణాలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధిపై ఇన్నోవేషన్ వర్సిటీ దృష్టి సారిస్తుందని చెప్పి ఆయన అయితే CEO అయితే చెప్పడం జరిగింది. సో మొత్తంగా దీనితో పాటు ఉన్నత విద్య ఆధునీకరణకు టోనీ బ్లేయర్ సంస్థతో ఒక ఒప్పందం నేను ఇందాకే చెప్పాను. దాదాపుగా 40 దేశాల్లో ఈ టోనీ బ్లేయర్ సంస్థ అయితే ఈ విద్యకు సంబంధించి ఒప్పందాలు అయితే కుదుర్చుకుంది. అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ. విద్యలో ఎటువంటి మార్పులు చేయాలి, ప్రస్తుతం ఎటువంటి విధానం కొనసాగుతుంది, పోటీ ప్రపంచంలో మనం పోటీ పడాలంటే ఎలాంటి ఇది కావాలి, అలాగే ఆంధ్రప్రదేశ్ యువతకు లేదా విద్యార్థులకు ఎటువంటి సిస్టమ్ అయితే కరెక్ట్గా సెట్ అవుతుంది, ఇలాంటి అనేక అంశాల మీద పరిశోధన చేసి అదైతే నివేదిక ఇస్తుంది. ఆ తర్వాత మార్పులు చేయడం ద్వారా ప్రపంచంలోని ఇతర యూనివర్సిటీలతో సమానంగా ఆంధ్రప్రదేశ్లో కూడా విద్యా వ్యవస్థ అభివృద్ధి చెందబోతుంది. మనం చెప్పుకుంటాం జపాన్లో బాగుంటుంది, చైనాలో బాగుంటుందని. సో భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ స్థాయి ఉన్నత విద్యా ప్రమాణాలు అయితే రాబోతున్నాయి. ఉన్నత విద్యను వ్యవస్థీకృతించేందుకు టోనీ బ్లేయర్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అంతర్జాతీయ విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఏపీ ఉన్నత విద్యలో చేయాల్సిన మార్పులపై TBI ప్రభుత్వానికి సలహా ఇస్తుంది. ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించి విద్యా విధానాలను గుర్తిస్తుంది. విశ్వవిద్యాలయాలు అలాగే పాలిటెక్నిక్ కళాశాలలో విద్యా విధానాన్ని మెరుగుపరచడానికి కూడా కృషి చేస్తుంది. వాస్తవానికి ఉన్నత విద్య అంటే సాధారణంగా ఇంటర్మీడియట్ తర్వాత నుంచి మనకంతా కూడా దాన్ని ఉన్నత విద్యగా చెప్పుకుంటాం. సో దీనిలో ప్రధానంగా యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ఎటువంటి బోధన జరగాలి అనేది ప్రధానంగా ఈ టోనీ బ్లేయర్ సంస్థ అయితే చెప్పబోతుంది. సో దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఓర్వకల్లులో భారీ సెమీ కండక్టర్ పరిశ్రమ దాదాపుగా 14,000 కోట్ల పెట్టుబడితో 3 yearsలో కంప్లీట్ చేయాలని ఆల్రెడీ ఒప్పందానికి కూడా రావడం జరిగింది. 3 ఏళ్లలో ఒప్పందం చేస్తారు. ఇందులో జపాన్ సంస్థ అయితే భాగస్వామ్యంతో ఉంటుంది. జపాన్ సంస్థతో పాటు భారతదేశానికి చెందినటువంటి మరొక IT సంస్థ ఇందులో భాగస్వామ్యంగా ఉంటుంది. ఆ 2
రెండూ కలిసి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో అయితే ఒప్పందం చేసుకున్నారు. దాదాపుగా 130 ఎకరాలలో ఈ పరిశ్రమను ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఆ ప్రతినిధులు ఆల్రెడీ ఆ ప్రాంతాన్ని పరిశీలించడం, మౌలిక వసతుల గురించి పరిశీలించడం అన్నీ కూడా జరిగాయి. అన్నీ ఓకే అయిన తర్వాత నిన్న రాష్ట్ర ప్రభుత్వంతో దాదాపుగా ఒప్పందాలు కూడా పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. సో ఓర్వకల్లులో మెగా ఇండస్ట్రియల్ హబ్ అభివృద్ధికి తీసుకున్న చర్యలను రాష్ట్ర మంత్రి భరత్ అయితే వివరించారు. ఈ పరిశ్రమ కారణంగా ప్రత్యక్షంగా 2000 మందికి ఉపాధి లభిస్తుంది, పరోక్షంగా 10,000 మందికి ఉపాధి లభించే అవకాశం ఉందని చెప్పి నిన్నైతే చెప్పడం జరిగింది. సో 3 ఏళ్లలోనే అంచనా ప్రకారం 2.5 ఏళ్లలోనే పరిశ్రమను పూర్తి స్థాయిలో ప్రారంభించాలి అనేది దీని లక్ష్యంగా అయితే చెప్తున్నారు. భారీ పారిశ్రామిక అభివృద్ధికి సో ఇలాంటి సెమీ కండక్టర్ల పరిశ్రమలు రాష్ట్రానికి రావటం వల్ల భారీ పరిశ్రమల అభివృద్ధికి అయితే అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. వేగవంతమైన ఎగుమతులు, ఓర్వకల్లులోని విమానాశ్రయం ఉపయోగపడుతుందని, సెమీ కండక్టర్ పరిశ్రమకు పెద్ద ఎత్తున విద్యుత్ అవసరం అవుతుందని, కర్నూలు జిల్లాలో భారీ ఎత్తున సౌర పవన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను కూడా ఏర్పాటు అవుతున్న నేపథ్యంలో ఈ సమస్య కూడా ఉండబోదని చెప్పారు. రాబోయే కాలంలో డేటా స్టోరేజీకి వీలుగా హై టెక్నాలజీ చిప్పులకు భారీ డిమాండ్ ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. బహుశా భవిష్యత్తులో హై టెక్నాలజీ భారీ చిప్పులను తయారు చేయడం అనేది బహుశా ఈ పరిశ్రమ ప్రధాన ఉద్దేశం కావచ్చు. వాస్తవానికి దీనికి విద్యుత్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో అవసరం అవుతుంది. సో ఆ సమస్యను అధిగమించడానికి కూడా ఒక సొల్యూషన్ ఉంది. కర్నూలు జిల్లాలో భారీ ఎత్తున సౌర పవన విద్యుత్తుకు సంబంధించి కేంద్రాలను అయితే ఏర్పాటు చేస్తున్నారు, ఉత్పత్తి కేంద్రాలను. సో అవి కన్నా ఏర్పాటు అయితే దాని నుంచి వచ్చే విద్యుత్ అనేది ఈ సంస్థకు ఖచ్చితంగా సరిపోతుంది. అది కూడా నిన్న వివరించడం జరిగింది. సో చంద్రబాబు గారు, లోకేష్ కృషితోనే రాష్ట్రానికి ఈ పరిశ్రమలన్నీ కూడా వస్తున్నట్టుగా అయితే నిన్న టీజీ భరత్ కూడా చెప్పడం జరిగింది. ఏది ఏమైనా మొత్తానికి ఒక పక్క సంక్షేమంతో పాటు మరొక పక్క అభివృద్ధి, ఉద్యోగులకు సమయానికి జీతాలు, పింఛన్లతో పాటు ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డులకు ఆల్రెడీ అవకాశాలు కల్పించారు. ఇప్పటికే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఆల్రెడీ ప్రారంభించారు. విద్యార్థుల ఫీజు రింబర్స్మెంట్ ఏదైతే గతంలో జగన్మోహన్ పెట్టిన బాకీలు 3,500 కోట్లు ఉన్నాయో అవి కూడా కడతానని చెప్పారు. సో ఇలా ఒక పక్క సంక్షేమాన్ని కొనసాగిస్తూనే మరో పక్క అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. మీరు గతంలో చూడండి, ఏ రోజు చూసినా అప్పు 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 వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పు తీసుకుంటుందనే వార్తలు రాట్లా. అంటే అసలు తీసుకోదంటే సరే, నెలకు ఒకసారి ఏదన్నా తప్పని పరిస్థితి వస్తే తీసుకుంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి లాగా వారం వారం ఎప్పుడప్పుడు వస్తుందా అని చెప్పి, అప్పు ఎప్పుడు వస్తుందా అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ దగ్గర చేతులు కట్టుకుని నిలబడే పరిస్థితి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి లేదు. మొత్తంగా నారా లోకేష్ గారి కృషి, చంద్రబాబు గారి బ్రాండ్ ఇమేజ్, ఈ రెండు కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాయి అనడానికి ఈ పరిశ్రమల రాకే ఒక ఉదాహరణ.